అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సెలవుల్లో మా అమ్మోళ్ళు ఊరు వచ్చామండి తెనాలి. సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయలు 2, కొద్దిగా పసుపు నూనెలో వేసి ఇలా వేయించుకోవాలి. తర్వాత నేను మసాలాలు కూడా వేసుకున్నానండి, మిక్సీ పట్టేశాను. ధనియాలు, లవంగా, చెక్క, యాలక్కాయలు మొత్తం, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చికెన్ కడిగేసానండి, కేజీ చికెను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, అదే కొబ్బరి మసాలా 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి మసాలా కూడా వేసేసుకోవాలండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలాలు కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాను. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి. తర్వాత ఈ చికెన్ కడిగేసుకున్నది దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కడిగేసుకున్న చికెన్ దీంట్లో వేసేస్తున్నాను. మా అబ్బాయి కోసం మటన్ కూడా తీసుకొచ్చారు మా నాన్నగారు. ఇంకా మటన్ ఏమో ఇంకా సండే సాయంత్రం ఇంకా మేము చిలువలకి వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా ఈరోజేమో మా అబ్బాయికి సాంబార్ వండి ఇంకా మటన్ ఫ్రై చేసేసాము. నిమ్మరసం పిండుతున్నానండి. ఒక నిమ్మకాయ తీసుకోవాలి. దీంట్లో పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా కారం అవి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూను. అదే కూరకు సరిపడినంత వేసుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా తెల్లగా ఉంటే ఇంకొద్దిగా వేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. దీంట్లో కొద్దిగా ఉంది, ఇంకా వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుందామండి.
ఉడుకుతుంది చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, అయిపోయింది. ఓకేనండి, బాయ్.